ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా మిరాయ్ గురించే చర్చ. కథ అద్భుతం, విఎఫ్ఎక్స్ వర్ణనాతీతం, నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎరగదీశారు అంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫస్ట్ డే నుంచి కలెక్షన్లు కుమ్మేస్తున్న ఈ మూవీ వారంలోపే 100 కోట్ల క్లబ్లో చేరింది. అయితే మిరాయ్ కథ కాపీ అంటూ ఓ న్యూస్ హల్చల్ చేస్తోంది. అది కూడా తెలుగు సినిమాని అంటూ ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు. మిరాయ్ కలెక్షన్ల దూకుడు కొనసాగుతోంది. థియేటర్లో విడుదలైన 5 రోజుల్లో 100 కోట్లు కలెక్ట్ చేసి రేక్ రికార్డు సొంతం చేసుకున్నారు తేజ సజ్జా. రేర్ రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అఫీషియల్ కలెక్షన్ల పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమా కాపీ వివాదంలో చిక్కుకుంది. నెటిజన్ రవి వల్లభనేని పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. 1969లో విడుదలైన కృష్ణ నటించిన మహాబలుడు సినిమా కథని మక్కి దించేశారు అన్నది ఆ పోస్ట్ సారాంశం. దీనికి సంబంధించి యూట్యూబ్ లింక్ కూడా షేర్ చేయడంతో సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. కొంతమంది నిజమే అంటూ ట్రోల్స్ చేస్తుంటే మరికొందరు ఎందుకు ఇలాంటి ప్రచారం అని వారిస్తున్నారు. తేజ సజ్జా హీరోగా, కార్తిక్ ఘట్టంనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై తెరకెక్కింది మిరాయ్. ఈ సినిమాలో రితికా నాయక్, మంచు మనోజ్, జగపతి బాబు, శ్రియా శరణ్ ముఖ్య పాత్రల్లో నటించారు. పాన్ ఇండియా మూవీగా వచ్చిన మిరాయ్కి ఫస్ట్ డే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు బాగానే ఉన్నాయి. మొదటి 3 రోజుల్లో 81 కోట్లు వసూలు చేసిన మిరాయ్ 5 రోజుల్లో 100 కోట్ల క్లబ్లో చేరింది. సినిమా స్టోరీ, యాక్షన్ సీక్వెన్స్లు, విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఆడియన్స్తో పాటు సెలబ్రిటీలు కూడా ప్రత్యేకంగా చెప్తున్నారు. పోటాపోటీగా మిరాయ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరొకవైపు ఈ మూవీ కాపీ అంటూ ట్రోల్ చేస్తున్నారు. 1969 సంవత్సరం ఏప్రిల్లో రిలీజ్ అయిన హీరో కృష్ణ నటించిన మహాబలుడు మూవీని అలా దించేసినట్లుందని పోస్ట్ పెట్టారు. అంతేకాదు మహాబలుడు యూట్యూబ్ లింక్ కూడా పోస్ట్ చేశారు. దీంతో మిరాయ్ కాపీ కథనా అనే డిస్కషన్ జరుగుతోంది. నెటిజన్లు 2 వర్గాలుగా విడిపోయి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి ఘోరాలు బయటకు వస్తున్నాయని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు. అసలు మహాబలుడు సినిమాతో మిరాయ్కి సంబంధం లేదని, అగస్త్య, తల్లి సెంటిమెంట్, కథ, క్యారెక్టర్లు ఏవీ ఒకేలా లేవని, కేవలం బురద జల్లే పోస్ట్ ఇది అని మరొక నెటిజన్ పోస్ట్ పెట్టారు. ఇందులో ఏది నిజమన్నది పక్కన పెడితే మిరాయ్ కాపీ కథనా అనే చర్చ మాత్రం జరుగుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.